వందల సంవత్సరాల క్రితం ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం లేని సందర్భంలోనే గొప్పగా టూరిస్ట్ అట్రాక్టివ్ ప్లేస్. అట్లాగే పోచారం రిజర్వాయర్కి సంబంధించి కూడా అక్కడ కూడా డెవలప్మెంట్ చేయాలనేటువంటి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ మధ్యన టూరిజం పాలసీని కూడా మనం తెచ్చుకోవడం జరిగింది. ఈ యొక్క పోచారం అట్లాగే ఈ యొక్క నాగిరెడ్డిపల్లికి సంబంధించి కూడా వీటిని మంజూరు చేయడం కోసం ఫైల్ ప్రాసెస్లో ఉంది. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే లైక్ యాక్సెస్ రోడ్ కావచ్చు, పార్కింగ్ కావచ్చు, రెస్ట్ రూమ్స్ కావచ్చు, బోటింగ్ కావచ్చు, ట్రెక్కింగ్ కావచ్చు, అట్లాగే సైనేజెస్, చిల్డ్రన్ ప్లే ఎక్విప్మెంట్ వీటన్నిటికి సంబంధించి శాంక్షన్ కోసం, అట్లాగే నాగన్న బావికి సంబంధించి కూడా ఫుడ్ కోర్టు, లైటింగ్ అండ్ సీలింగ్ అరేంజ్మెంట్ చేయడం కోసం కూడా దీనికి కూడా ఆల్రెడీ ఫైల్ ప్రాసెస్ షార్ట్లీ వీఆర్ గోయింగ్ టు శాంక్షన్ దట్ డెఫినెట్గా. అట్లాగే ఆల్రెడీ ఇప్పటికే పోచారంలో ఈ యొక్క ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద అక్కడ ఎకో టూరిజం అంటే శాంక్చురీ ఉంది. దాన్ని కూడా టీఎస్ఎఫ్డిసి ద్వారా అది కూడా డెవలప్మెంట్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఎక్కడెక్కడైతే ఈ ప్రాంతాల్లో టెంపుల్స్ ఉన్నాయో వాటిని ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా డెవలప్మెంట్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అట్లాగే ఈరోజు అంటే గతంలో గడిచిన 10 సంవత్సరాల కాలం నుంచి కూడా వాస్తవంగా అసలు టూరిజం పాలసీ లేకుండేది. రెండవది అధ్యక్ష, ఎన్నో గౌరవ సభ్యులు చెప్పినట్టుగా ఈరోజు ఉన్నటువంటి నిరుద్యోగ పరిస్థితిలో ఈ టూరిజం డెవలప్మెంట్ను పెద్ద ఎత్తున చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి శాసనసభలో ఈ పాలసీ పైన చర్చించడం జరిగింది. క్యాబినెట్ ఆమోదం కూడా పొందడం జరిగింది. ప్రభుత్వ పెట్టుబడితో పాటుగా ప్రైవేటు రంగాన్ని కూడా ఆకర్షించి వాళ్ళు ఇన్వాల్వ్ చేసినప్పుడే పెట్టుబడులు పెద్ద ఎత్తున వచ్చినప్పుడే మన యొక్క టూరిజం డెవలప్మెంట్ చేయగలుగుతాం. కాబట్టి దీనికి కూడా గతంలో కూడా చాలా కార్యక్రమం అనేది అంటే నిర్లిప్తంగా ఉండింది. ఒక పాలసీ లేని కారణంగా డెఫినెట్గా ప్రభుత్వ పరంగా దీన్ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేసే కార్యక్రమం చేసి రాష్ట్రంలోనే కాదు దేశం నుంచి కాదు అంతర్జాతీయ పర్యాటకులు కూడా రప్పించేటువంటి పద్ధతిలో షార్ట్లీ వీఆర్ గోయింగ్ టు డూ ఇన్ ఏ బిగ్ వే ఈవెన్ అట్రాక్టింగ్ ది ఇన్వెస్టర్స్ అండ్ ఆల్సో ది టూరిస్ట్. ఇవన్నీ కూడా మూడుగా, ఒకటి టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా, రెండోది ఫారెస్ట్ ద్వారా ఎకో టూరిజం కావచ్చు, అట్లాగే ఎండోమెంట్ ద్వారా టెంపుల్ టూరిజం కావచ్చు, మెడికల్ డిపార్ట్మెంట్ ద్వారా మెడికల్ టూరిజం కూడా వీటన్నిటిని కూడా కలవగలిపే పాలసీ తీసుకురావడం జరిగింది. తప్పకుండా మీ ఆశలు నెరవేరేటువంటి తరుణం ఆసన్నమైంది. అట్లాగే గౌరవ సభ్యులు ఇంతకుముందు మాట్లాడినట్టుగా పాల్వాయి హరీష్ గారు మాట్లాడినట్టుగా వారి నియోజకవర్గానికి సంబంధించిన అంటే నీ నా అనే తారతమ్యం భేదం లేకుండా ఎక్కడెక్కడైతే రాష్ట్రంలో టూరిజం ప్రమోట్ చేయడం కోసం ఎన్ని రకాల అవకాశాలు ఉంటే వాటన్నిటిని కూడా సద్వినియోగం చేసుకొని పెద్ద ఎత్తున టూరిజం డెవలప్మెంట్ చేస్తూ ఎంప్లాయ్మెంట్ జనరేషన్తో పాటుగా రాష్ట్ర ఆర్థికాభివృద్ధి కూడా దోహదపడే విధంగా ముందుకెళ్ళే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. స్వయంగా ప్రతి జిల్లాకు కూడా నేను రావడం జరుగుతుంది. నిన్న కూడా ముడుమలు కూడా పోవడం జరిగింది. అది ఎప్పుడో 4000 సంవత్సరాల క్రితం నిలువురాళ్ళది. అంటే ఈ మధ్యలోనే ఈరోజున యునెస్కో తాత్కాలిక గుర్తింపు రావడం జరిగింది. ఇట్స్ ఏ బిగ్ అచీవ్మెంట్. అది శాశ్వత గుర్తింపు వస్తే ఎట్లయితే మన రామపట్ దేవాలయాన్ని డెవలప్ చేసుకోవడం జరిగిందో ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్ రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇవన్నీ కూడా వీఆర్ ఎక్స్ప్లాయిటింగ్ ఆల్ ది పాసిబిలిటీస్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ టూరిజం ఇన్ ది ఎంటైర్ స్టేట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పార్టీస్ అండ్ అదర్ థింగ్స్. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష, సోదరులు మదన్ మోహన్ రావు గారు మాట్లాడిన దాంట్లో కొన్ని టెంపుల్స్లో సరైన సదుపాయాలు లేవు, వచ్చిన భక్తులకు కష్టంగా ఉంది, కొన్ని అభివృద్ధి నిధులు కూడా కావాలని వారు కోరడం జరిగింది. వారు రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అధికారులను ఆదేశించి వీలైనంత తొందరలో పరిష్కారం చేస్తానని తెలియజేస్తాను. సీరియల్ నెంబర్ 5 క్వశ్చన్ నెంబర్ 981 శ్రీ పైడి రాకేష్ రెడ్డి, ప్రమోషన్స్ ఆఫ్ టెంపుల్ టూరిజం అండ్ ఈకో టూరిజం. గౌరవ మంత్రి గారు. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం అవునండి. దేవాలయ పర్యాటకాన్ని ప్రతిపాదించడమైనది రాష్ట్రంలో ఎకో టూరిజాన్ని తెలంగాణ అటవీ శాఖ ప్రోత్సహిస్తూ ఉంది. బి ప్రశ్నకు సమాధానం అటువంటి ప్రతిపాదన లేదు. సి ప్రశ్నకు సమాధానం దేవాలయ పర్యాటకానికి అటువంటి ప్రతిపాదన ఏమీ లేదు. ఎకో పర్యాటకానికి ఆ ప్రతిపాదన ఉంది. అట్లాగే డి ప్రశ్నకు సమాధానం టీజీఎఫ్డిసి ద్వారా ఎకో పర్యాటకాన్ని చేపట్టేందుకు
ఎస్ఆర్ఎస్పి సమీపంలోని ఉమ్మేడ గ్రామంలో సర్వే నంబర్ 618లోని 1 ఎకరా 20 గుంటలు మరియు జలాల్పూర్లోని సర్వే నంబర్ 71లోని 3 ఎకరాల భూమిని సాగునీటి శాఖ ద్వారా ప్రభుత్వం తెలంగాణ అటవీ అభివృద్ధి కార్పొరేషన్కి అప్పగించడం జరిగింది. అవసరమైన తదుపరి అభివృద్ధి పనులను టీజీఎఫ్టీసీ చేపట్టడం జరుగుతుంది. అధ్యక్ష, రాకేష్ రెడ్డి గారు. మాట్లాడతావా? ధన్యవాదాలు అధ్యక్ష. ఈ అవకాశం ఇచ్చినందుకు. మరియు ముఖ్యంగా తెలంగాణ టూరిజం, టెంపుల్ టూరిజం గురించి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు పేపర్లో చదివాను. దేశంలోనే మొదటి స్థానంలో తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తామని చెప్పారు అధ్యక్ష. ముఖ్యంగా మా ఉత్తర తెలంగాణకి ఇది కంపల్సరీ అవసరం అధ్యక్ష. ఈ మధ్యనే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కుంభమేళా ద్వారా సుమారు 3 లక్షల కోట్లు టూరిజం ద్వారా, టెంపుల్ టూరిజం ద్వారా ఆదాయం ఆర్జించిన విధానం ఈ దేశానికే ఆదర్శంగా ఉంది అధ్యక్ష. మరి ముఖ్యంగా మా ప్రాంతంలో నిరుద్యోగం, పేదరికం ఎక్కువ ఉంది అధ్యక్ష. ఉత్తర తెలంగాణ మరి ముఖ్యంగా ఆర్మూర్ ప్రాంతంలో ఈ సీనియర్ మంత్రులు కొందరు వినాల్సింది అధ్యక్ష. ముఖ్యంగా దక్షిణ తెలంగాణ సీనియర్ మంత్రులు సుమారు 8 లక్షల మంది బీడీ కార్మికులు ఉన్నారు అధ్యక్ష. మాకు ఈ టూరిజం కనెక్షన్ అయి ఉన్నారు. 10 లక్షల మంది మైగ్రెంట్స్ ఉన్నారు అధ్యక్ష. ఉపాధి లేక, ఉద్యోగ అవకాశాలు లేక విదేశాలకు వెళ్తున్నారు అధ్యక్ష. మరియు సరైన చదువు, వసతులు లేక ముఖ్యంగా ఈ రాష్ట్రంలో 64% ఉన్న అక్షరాస్యత, దక్షిణ తెలంగాణలో డ్రాప్ అవుట్స్ ఓన్లీ 21% ఉన్నాయి అధ్యక్ష 10th వరకు. ఉత్తర తెలంగాణలో 40% ఉంది. మరీ ముఖ్యంగా ఇంటర్మీడియట్ వరకు చదివిన వాళ్ళు 60% డ్రాప్ అవుట్స్ ఉంది అధ్యక్ష. వీళ్ళకి చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు కావటం, బీడీ కార్మికులుగా వృత్తిని ఎన్నుకోవడం వల్ల చిన్న వయసులోనే మృత్యువాత పడుతున్నారు అధ్యక్ష. దీనికి మా ప్రాంతంలో సుమారు ఒక 30-40 గ్రామాలు కాకుండా బాసర లాంటి ప్రాంతం మరియు నిర్మల్, ఆదిలాబాద్లో ఫారెస్ట్ టూరిజం కానీ, బాసర లాంటి దేశంలో ఉన్న అత్యుత్తమైన ఒక దేవాలయం, దాన్ని అభివృద్ధి చేయడం వల్ల వేలాది మంది కానీ, ముఖ్యంగా మా దగ్గర అధ్యక్ష ఒక సుమారు శ్రీరామ్ సాగర్ బ్యాక్ వాటర్ ఉంటుంది అధ్యక్ష. బ్యాక్ వాటర్ దగ్గర అక్కడనే పక్కన ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయి. శ్రీరామ్ సాగర్ కావచ్చు, మా దగ్గర ఉమ్మడి కావచ్చు, సిహెచ్ కొండూరు కావచ్చు. మా ప్రాంతంలో ఒకవేళ ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చి అక్కడ ఈ టెంపుల్ టూరిజం, ఈకో టూరిజం పెడితే అక్కడ మా ప్రాంతంలో గాదెపల్లి, చిన్నాపూర్ ఇట్లాంటి కొన్ని గ్రామాలని, చిన్నయానము ఇప్పటికి కూడా ఒక రకమైన కాశ్మీర్ లాగా ఉంటుంది అధ్యక్ష. కానీ ప్రభుత్వము ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వట్లేదు. మరియు మా ఆర్మూర్ ప్రాంతంలో సిద్ధులగుట్ట అని ఒక ఫేమస్ టెంపుల్ ఉంటుంది అధ్యక్ష. పోయిన సంవత్సరం దేవాదాయ శాఖ మంత్రి గారిని అడిగినాము సుమారు కొన్ని కోట్లు కేటాయించమని. ఇంతవరకు ఎటువంటి స్పందన లేదు అధ్యక్ష. దీనికి ముఖ్య కారణం అధ్యక్ష, మొన్ననే గౌరవనీయ టూరిజం డెవలప్ కావాలంటే ఎయిర్పోర్ట్స్, ఈ టూరిజం సంబంధించి రిసార్ట్స్ కావచ్చు, ఇవన్నీ అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మొన్ననే గౌరవనీయ కేంద్ర మంత్రి కూడా కలిశాను అధ్యక్ష. ఉత్తర తెలంగాణకు సుమారు 10 లక్షల మంది మైగ్రెంట్స్ ఉన్నారు అధ్యక్ష. ఈ టూరిజం అండ్ మా సౌకర్యం కావాలంటే అక్కడ జక్రాంపల్లి ఎయిర్పోర్ట్ గురించి అధ్యక్ష గౌరవనీయ కేంద్ర మంత్రి వాళ్ళు చెప్పారు అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఓఎల్ఎస్ సర్వే కావచ్చు, ఇంకా మిగతా క్లియరెన్స్ రాగానే చర్యలు తీసుకుంటామని చెప్పారు, క్లియరెన్స్ ఇస్తామని చెప్పారు అధ్యక్ష. ఇప్పుడు చిన్న సబ్మిషన్ అధ్యక్ష, ఈ మధ్యన నన్ను నా నియోజకవర్గంలో కాంగ్రెస్ వాళ్ళు అడుగుతున్నారు అధ్యక్ష, ఏం తెచ్చినవని. ఎక్కడికో తక్కడ ఏం తెచ్చినవని అడుగుతున్నారు అధ్యక్ష. ప్రభుత్వం ఏమిచ్చిందని ఏం తీసుకుపోలేదు అధ్యక్ష. నేను ప్రతి ఊర్లో అయితే
ఎమ్మెల్యే ఏం తెచ్చాడు అని అడుగుతున్నారు అధ్యక్ష. ప్రభుత్వం ఇచ్చింది ఏంది, నేను తీసుకపోలేదు ఏంది అధ్యక్ష. ఒక్క నిమిషం. గౌరవనీయ రవాణా శాఖ మంత్రి గారు, నేనేమంటున్నానంటే అభివృద్ధి లేదు, అవమానం మళ్ళీ మీరే ఎత్తారు. నేనేమంటున్నా అధ్యక్ష, ఎస్డిఎఫ్ 1,58,000 కోట్ల అప్పైతే నాకు 90 లక్షలు ఇచ్చారక్క అధ్యక్ష. 1,58,000 కోట్లు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు నాకు 90 లక్షలు ఇచ్చారు సంవత్సరం లోపల. ఒకటి అధ్యక్ష, మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష, ఇది రిక్వెస్ట్. ఒక నిమిషం అధ్యక్ష. నేను 90 లక్షలు ఇచ్చి ఒకటి అధ్యక్ష, రాకేష్ రెడ్డి గారు, నేను డైవర్ట్ సార్, గంటలు వాళ్ళని వీళ్ళు విమర్శించుకుంటూ అధ్యక్ష, నేను ఎవరిని అవమానిస్తున్నాను అధ్యక్ష. ఒక్క నిమిషం అదే ఇది ఒక్కటి చెప్పనివ్వండి. నేను ఏమంటున్నా అంటే 90 లక్షలు మాకిచ్చి, రాకేష్ రెడ్డి గారు 0 అవర్లో మీకు అవకాశం ఇస్తాను. ఇది ఒకటి నిమిషం అధ్యక్ష, ఒకటి నిమిషం. ఇప్పుడు నేను అదే ఈ వేదిక ద్వారా ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు చెప్పాలనుకుంటున్నా అధ్యక్ష, ఏమిచ్చినట్టు నాకేమిచ్చింది ప్రభుత్వం, నేనేం తీసుకుపోలేదు ప్రభుత్వం నుంచి. కొడంగల్కు 1000 కోట్లు కూడా వేయను. భవిష్యత్ తరాలకు ఏం చెప్పాలి నేను? ఈ శాసనసభలో ఉన్నందుకు నేను అవమానంగా ఫీల్ అవుతున్నా అధ్యక్ష. మాకు కూడా 1000 కోట్లు అప్పు తీసుకురండి. ఒక నిమిషం. మాకే కాదు, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 119 నియోజకవర్గాలకు మంచికి 1000 కోట్లు చెప్పివ్వండి. అప్పు అల్లుడికి ఒక పంచ. ఇది తెలంగాణ సామెత అధ్యక్ష. 90 లక్షలు మాకు, 1000 కోట్లు మీకు. ఎన్నొద్దు వ్యత్యాసం. నేనేమంటాను అధ్యక్ష, ఒకటి ఏ పార్టీ లేదు, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ 119 నియోజకవర్గాలు అందరికి మంచికి 1000 కోట్లు, అందరికి మంచికి 1000 కోట్లు ఇవ్వండి అధ్యక్ష. అందరికి మంచి. మినిస్టర్ గారు అధ్యక్ష గౌరవ శాసనసభ్యులు టూరిజానికి సంబంధించి వాళ్ళు ప్రశ్న వేయడం జరిగింది అధ్యక్ష. వారు నిరాశ నిస్పృహ లోను కావాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు చెప్పిన గడచిన 10 సంవత్సరాల నుంచి పాలసీ లేని కారణంగా, ఇన్వెస్ట్మెంట్ రాని కారణంగా ఏది కూడా డెవలప్మెంట్ కాలేదు అనేది వాస్తవం. ఈ మధ్య కాలంలోనే శాసనసభలో చర్చించి పాలసీ పైన చర్చించడం జరిగింది. పాలసీ క్యాబినెట్లో ఆమోదం పొందడం జరిగింది. తప్పకుండా ఆల్రెడీ వారు ఏదైతే అడిగారో శ్రీరామ్ సాగర్ రిజర్వాయర్ సంబంధించి, బ్యాక్ వాటర్ సంబంధించి ఆల్రెడీ దీనిలో స్పెషల్ కేటగిరీ పెట్టడం జరిగింది. మీరు అనుకున్నటువంటి డెవలప్మెంట్ విషయంలో, టూరిజంలో తప్పకుండా పార్టీలకు అతీతంగా అన్ని ప్రాంతాల్లో టూరిజం డెవలప్మెంట్ జరిగే కార్యక్రమం జరుగుతుంది. మీరు అడిగినటువంటి అంశాలు కూడా ఇందులో ఉన్నవి. ఆల్రెడీ మీ ప్రాంతానికి సంబంధించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఆల్రెడీ టూరిజం డిపార్ట్మెంట్కు ల్యాండ్ కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇంకొక 3 ఎకరాలు ఆల్రెడీ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. పొజిషన్ కూడా తీసుకోవడం జరిగింది. మరొక 18 ఎకరాలు కూడా దాన్ని ట్రాన్స్ఫర్ చేసే ప్రాసెస్లో ఉంది. టోటల్గా అన్ని రకాలంటే వాటర్ స్పోర్ట్స్ డెవలప్ కావచ్చు, అట్లాగే టెంపుల్ టూరిజం కావచ్చు, ఎకో టూరిజం, అన్నిటికీ అవకాశం పడ్డ వాస్తవమే. డెఫినెట్గా రాబోయేటువంటి కొద్ది రోజుల్లోనే మీరు నిరాశ నిస్పృహ లోను కాకుండా, మీకోసమే కాదు, నా కోసమే కాదు, నిరుద్యోగ యువత కోసం, రాష్ట్ర ఆదాయం గణనీయంగా పెంచడం కోసం తప్పకుండా ఇవన్నీ కూడా జరిగి తీరుతాయి. మీరే మీ కళ్ళారా చూస్తారని చెప్పని ఈ వేదిక ద్వారా వారికి నేను సవినంగా విజ్ఞప్తి చేస్తాను. వేరే అంశాలు ఉంటే వేరే రూపంలో రావాలి అధ్యక్ష. ఏమి ఇచ్చిండ్రు, ఏం తీసుకుపోయిందంటే ఇక నేను ఆ అంశానికి సమాధానం చెప్పే శక్తి ఉంది, కానీ అది మళ్ళీ ఇంకా రాజకీయంగా వద్దు. కాబట్టి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటే బాగుంటుంది. తెచ్చేది చాలా ఉంది అధ్యక్ష, తెచ్చేది చాలా ఉన్నాయి. ఒకటి రాష్ట్రంలో ఇప్పుడు ఒక్కసారి కాదు 10 సార్లు చెప్పడం జరిగింది. రాష్ట్రంలో అప్పుల కుప్ప చిప్ప చేతికిచ్చి పోవడం జరిగింది గతంలో. వాటిని సవరిస్తూ మళ్ళీ ఆదాయం పెంచే కార్యం చేస్తూ ఈ టూరిజం డెవలప్మెంట్లో భాగంగా ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ కూడా పెద్దపీట వేసే కార్యం చేసి, ఎందుకంటే గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ చేయలేదు. లైక్ ఎనీ అదర్ ఇండస్ట్రీ, టూరిజం డిపార్ట్మెంట్ ఆల్సో ఇట్స్ యాజ్ గుడ్ యాజ్ ఇండస్ట్రీ. కాబట్టి టూరిజం ఇండస్ట్రీ కూడా డెవలప్మెంట్ చేసే కార్యక్రమం చేసి చెప్పిన ఒకటి టెంపుల్ టూరిజము, ఎకో టూరిజము, మెడికల్ టూరిజము, టూరిజం డిపార్ట్మెంట్, ఈ అన్ని రంగాల్లో కూడా అన్ని నియోజకవర్గాలకు పాత్ర సముచితంగా గౌరవించే కార్యక్రమం చేస్తూ అభివృద్ధి చేసే కార్యక్రమం చేస్తాం అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. Remaining questions are deemed to have been answered. Question hour is over. Now I will take up 0 hour. Gaurav Prashant Reddy garu.
అధ్యక్ష థ్యాంక్ యూ సార్. ఇది నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ, ఆర్మూరు, నిజామాబాద్ రూరల్, అట్లాగే మెట్పల్లి, జగిత్యాలు, నిర్మలు, ముదోలు, ఖానాపూర్ ఈ 8 నియోజకవర్గాల పసుపు రైతులకు సంబంధించినటువంటి విషయం సార్. ఇది చెప్పిన నిర్మల్ కూడా. అయితే సార్ ఈ 8 నియోజకవర్గాల పసుపు రైతులు असेंबली स्टार्ट होने से पहले ही 8 నియోజకవర్గాల పసుపు రైతులు 1 आवर लेंगे, क्वेश्चन आवर बल के సార్ సార్ 8 నియోజకవర్గాల పసుపు రైతులు వాళ్ళ పసుపు పంటని సార్, ఇది ఇంపార్టెంట్ ఇష్యూ సార్. దయచేసి ఆ 8 నియోజకవర్గాల పసుపు రైతులు వారి పసుపు పంటని నిజామాబాద్ మార్కెట్లోనే, నిజామాబాద్ గంజులో అమ్ముకుంటారు సార్. అయితే సార్ ఈ సీజన్లో ఈ గంజులో పసుపు రైతులు మొట్టమొదలు అమ్ముకున్న సందర్భంలో క్వింటాలకు 12,000 రూపాయలు అమ్ముడు పోయేది సార్. అయితే ఇప్పుడు సార్ ఈ రోజు ఇవాళ రేటు 8,000, 9,000 క్వింటాల్కు అమ్ముడు పోతా ఉన్నారు సార్. రైతులు చాలా బాధపడతా ఉన్నారు సార్. ఇదే పసుపుని మహారాష్ట్రలోని సాంగ్లీ మార్కెట్లో అమ్మకానికి తీసుకపోతే అక్కడ 13-14,000 రూపాయలు క్వింటాల్కి అమ్ముడు పోతున్నారు సార్. प्रशांत रेड्डी गाరు 1 मिनट सर मैं अकबरुद्दीन ओवैसी साहब, नहीं मेरा बात सुनिए आप मेरा बात सुनिए. मैं असेंबली स्टार्ट होते से पहले सबको मेंबर्स को बताया 1 आवर लेंगे क्वेश्चन आवर. नहीं 11 ओ क्लॉक तक लेने का था सर. एक बार 11 ओ क्लॉक लेना था. नए मेंबर्स पूछ रहे बोल के 1 आधा घंटा एक्सटेंशन करा. मैं नेक्स्ट लेंगे, कल लेंगे अपन कल लेंगे. ठीक है कल लेंगे. और हमारा क्वेश्चन ही बदल दिया उसको. हम क्वेश्चन क्या लिए सर? आप देखो, आप एक्शन लो. आप एक्शन लो साहब. हम क्वेश्चन एक दे रहे, अपने हिसाब से बना लेते लोग क्वेश्चन. कैसा साहब ये ठीक है, ठीक है बोलिए. अरे अब एक प्रैक्टिस है सर. हम आए तो हमारे को आंसर देते ऑल द फ्लोर लीडर्स सुबह जितने भी क्वेश्चन है आंसर देते. आज बोल रहे कि नेक्स्ट स्पीकर साहब बोले आंसर नहीं देंगे जब तक मिनिस्टर साहब नहीं पढ़ेंगे क्वेश्चन आंसर नहीं देंगे. वो क्या है साहब? ये क्या तरीका है सर? सर कल 9:30 को आया एजेंडा, रात में 3 बजे आता एजेंडा. सुबह भेज दो साहब हमारे को क्वेश्चन. अभी आप ही क्यों बना लो? बोलो साहब, सेक्रेटरी साहब को बना लो, बोलो मिनिस्टर्स को बना लो, बोलो आंसर क्यों नहीं दे लो? ये क्या जुल्म है साहब? ये तो गला घोटना है डेमोक्रेसी का. आप माइक भी नहीं देते, हम डरे हुए बोलते जा रहे. कैसा साहब ऐसा? ये तो गलत है ना. क्या कितनी गलत बात है? बोलिए. अगर आप चाह रहे नहीं हो ना बोले तो ठीक है सर, हम वॉकआउट कर लेते हो. मैं वॉकआउट कर लेते हो. बात करिए. ये क्या है साहब? ये अकबर जी बात करिए. ये क्या आप माइक भी नहीं देंगे? आप हमारा क्वेश्चन भी बदल देंगे, अकबर जी आंसर भी नहीं देंगे. अकबर जी बात करिए. क्या है साहब? ये बात करिए. Honorable Speaker, sir, with all due respect to your chair, sir, to your office also, sir, I would just like to mention is that, sir, before 11:30, you're finishing the question hour, sir. There were still 3 to 4 minutes there, sir. This is one thing, sir. Sir, the second thing, sir, you could have postponed the question. Straight away, if you go to 0 hour, that means that this question is deemed to be answered. Rest of the questions. Thirdly, sir, I give one question, and the question which I have asked is being deleted. It is not the exact question that I have asked, sir. Sir, I had asked for the details of the GOs and BROs issued from the December month, sir.
सर वो क्वेश्चन में से निकाल दिए सर। ये कैसा है सर? ये क्या ऐसा हाउस को रन करेंगे सर? ये डेमोक्रेसी है सर? Sir, at tomorrow, yesterday, sir, yesterday at 9:30 we got the agenda, sir. 9:30, sir. Before 3 o'clock, 3 a.m. in the morning, we are getting the agenda. How do we prepare, sir? And earlier, sir, there was a precedent and a parliamentary practice which this house had. All the floor leaders used to be provided with the answers of the questions which comes every day, sir. Ab aaj they are saying, sir, they will not give us the answer unless and until the Honorable Speaker reads the question, sir. Sir, I really fail to understand, sir, why this new practices. Congress is in power for so many years. 5-6 terms, sir, I have been here. Question के answer देते, sir, ऐसा करे तो कैसा साहब आप बताइए, sir. सर अब हम रमजान में रोजा रहते हुए पानी नहीं पीते, हम कुछ नहीं, उठ के आके पूरा प्रिपेयर करके, नहीं भाई हमारा रिलीजन, हमारा बिलीफ, हमारा रोजा हमारा पर्सनल थिंग है, काम है बोलकर आ रहे, उसके बाद भी ऐसा करे तो कैसा सर? फिर आप माइक भी नहीं दे रहे सर। अगर ऐसा करना है बोले तो सर ठीक है सर, हम अंडर प्रोटेस्ट कि दिस गवर्नमेंट इज रियली फेलिंग टू कंडक्ट द हाउस and stopping the questions, changing the questions, not giving the answers, and really killing the democracy and this house, sir, on the protest of this, sir. और इसके एहतजाज में हम समझते हैं कि ठीक है सर, हम वॉकआउट करते हैं सर। आप ये जरूर बोलूंगा सर कि ये गांधी भवन नहीं है, ये असेंबली है, असेंबली की तरह चलाइए, गांधी भवन को गांधी भवन की तरह चलाइए। अध्यक्ष, I will exam it and update you, sir. अध्यक्ष, అధ్యక్ష ఇది నేను అప్పుడు డిస్టర్బ్ అయిన అధ్యక్ష, మళ్ళీ నేను అధ్యక్ష ఇది నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ, ఆర్మూరు, నిజామాబాద్ రూరల్, అట్లాగే కొరుట్ల, జగిత్యాలు, నిర్మలు, ముదోలు, ఖానాపూర్, ఈ 8 నియోజకవర్గాల పసుపు రైతులకు సంబంధించినటువంటి విషయం అధ్యక్ష. ఈ 8 నియోజకవర్గాల పసుపు రైతులు వాళ్ళ పంటని నిజామాబాద్ మార్కెట్లో, నిజామాబాద్ గంజ్లో తీసుకొచ్చి అమ్ముకుంటారు అధ్యక్ష. అయితే ఈ సీజన్ ప్రారంభంలో 12,000 రూపాయల క్వింటల్ అమ్ముడుపోయేది అధ్యక్ష నిజామాబాద్ గంజ్లో. ఈరోజు 8,000 రూపాయలకు అమ్ముడుపోతా ఉన్నది అధ్యక్ష. రైతులు బాధతో ఉన్నారు అధ్యక్ష. ఇదే పసుపుని తీసుకుపోయి సాంగ్లీ మార్కెట్లో, మహారాష్ట్రలో పోయి అమ్మితే 13,000-14,000 రూపాయలు వస్తున్నది అధ్యక్ష. అంటే మేము కూడా పోయినాం అధ్యక్ష, మార్కెట్ అధికారులతో మాట్లాడినాము, చేసినాము. అయితే అక్కడ ఏం జరుగుతున్నది అధ్యక్ష, ఈ యొక్క ఖరీదారులు సిండికేట్ అయిపోయి వాళ్ళకు కొందరు మార్కెట్ కమిటీ అధికారుల సాయం తీసుకొని రేటును తగ్గిస్తూ ఉన్నారు అధ్యక్ష. ఇది చాలా బాధగా ఉన్నది రైతులకు. ఈ మధ్యలోనే వాళ్ళు పెద్ద ప్రొటెస్ట్ కూడా చేశారు, వితౌట్ పాలిటిక్స్ లేవు అధ్యక్ష. అంటే రాజకీయాలకు అతీతంగా రైతులే వాళ్ళ ధర పడిపోతూ ఉంటే పాపం బాధతో వాళ్ళు స్వచ్ఛందంగా ప్రొటెస్టులు కూడా చేస్తూ ఉన్నారు అధ్యక్ష. అయితే సాంగ్లీలో ఇక్కడ ఇష్యూ ఏంటంటే, సాంగ్లీలో 14,000కి ఎట్లా అమ్ముడుపోతున్నది ఇదే పసుపు, నిజామాబాద్ మార్కెట్లో 8-9,000కి ఎందుకు తగ్గింది? ఇది సాల్వ్ కావాల్సినటువంటి విషయం అధ్యక్ష. అట్లనే అధ్యక్ష ఇంకో పక్క విచిత్రం ఏంటంటే అధ్యక్ష, పసుపు బోర్డు ఈ మధ్యలో కొత్తగా ఏర్పాటైంది అధ్యక్ష. పసుపు బోర్డు ఏర్పాటు కాగానే పాపం మా రైతులంతా, పసుపు రైతులు అనుకున్నారు మద్దతు ధర వస్తుంది అని అనుకున్నారు అధ్యక్ష. ఎందుకంటే అప్పుడు బీజేపీ వాళ్ళు ఎన్నికలప్పుడు హామీ ఇచ్చినారు, పసుపు బోర్డు మద్దతు ధర 15,000 రూపాయలు ఇప్పిస్తామని. పసుపు బోర్డు వచ్చింది. పసుపు బోర్డు లేనప్పుడు లాస్ట్ ఇయర్ 16,000 మద్దతు ధర ఉండేది అధ్యక్ష పసుపుకి. ఈ ఇయర్ ఇప్పుడు పసుపు బోర్డు వచ్చినాక 8,000-9,000కి అయిపోయింది అధ్యక్ష. ఇది ఇట్లా ఉన్నది అధ్యక్ష.
అయితే ఈ సందర్భంగా రైతులు ఇప్పుడు ఏం కోరుతున్నారంటే అధ్యక్ష, ఈ ఎవరైతే సిండికేట్ అయ్యి ఖరీదారులు సిండికేట్ అయ్యి రైతులని వాళ్ళు పాపం ఫోర్సబుల్గా అంటే ఆన్లైన్ ఉంటుంది అధ్యక్ష, ఏం చేస్తున్నారు 2-3 కుప్పల్ని ఆన్లైన్ వాడుతున్నారు, మిగతాది అసలు ఆన్లైన్ ఎవరు పాడారు అందరు కూడా వలుక్కొని పాడకపోయిన పాపం రైతు 2 రోజులు 3 రోజులు వెయిట్ చేస్తాడు. వెయిట్ చేసి ఇక ఎంతకు చెప్తే అంతకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉన్నది. ఈ ఖరీదారుల యొక్క సిండికేట్ కుట్రల్ని వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వాన్ని అని చెప్పి రైతులు కోరుతున్నారు అధ్యక్ష. నేను కూడా కోరుతా ఉన్నాను. అట్లీస్ట్ ఆ సాంగ్లీలో ఉన్న రేటు ఆడ 13-14 వేలు ఎంతైతే ఉన్నదో నిజామాబాద్ గంజ్లో కూడా 13-14 వేలు పసుపు రైతుకు వచ్చేటట్టు చూడాలా అని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం అధ్యక్ష. రెండు ఈ కేంద్రంతో మాట్లాడి పసుపు బోర్డుతో మాట్లాడి మరి వాళ్ళు 15,000 రూపాయలు క్వింటాల్కు ఎంఎస్పి ప్రకటించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా రైతులు ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నారు అధ్యక్ష. 3 అధ్యక్ష, ఇప్పుడు సాంగ్లీ అంత రేటు మన దగ్గర వీళ్ళు ఈ సిండికేట్ని ఛేదించి ఒక రేటు సబ్స్టైన్ అయితే ఒక మంచి రేట్ వచ్చేస్తే 12,000 పైన రేట్ వస్తే ఏం ఇష్యూ లేదు అధ్యక్ష. ఒకవేళ 12,000 కంటే తక్కువ ఇప్పుడు 9,000 నడుస్తూ ఉంది, 8-9 నడుస్తూ ఉంది. అయితే మీరు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మేనిఫెస్టోలో చెప్పినారు పసుపు పంటకు 12,000 రూపాయలు ఇస్తామన్నారు అధ్యక్ష ఎంఎస్పి. ఒకవేళ 8,000-9,000 అమ్ముడు పోయింది అనుకోండి, మిగతా 3,000 మార్కెట్ ఇంటర్వెన్షన్లో మీరు చెప్పిన మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం ఆ 3,000 క్వింటాల్కు రైతుకు యాడ్ చేయాలా ఈ రాష్ట్ర ప్రభుత్వము అని చెప్పి రైతులు కోరుతున్నారు అధ్యక్ష. ఇది నేను రాజకీయాలకు సంబంధం లేకుండా మాట్లాడుతున్నా అధ్యక్ష. అందరూ ఉంటారు రైతులు, పసుపు రైతులు అన్ని పార్టీల్లో ఉంటారు. కాబట్టి ఈ 3 ఇష్యూస్ని వ్యవసాయ శాఖ మంత్రి గారు లేరు, మరి ఎల్ఏ గారు కూడా లేరు, మరి దయచేసి మీరే చొరవ తీసుకొని ఈ ప్రభుత్వానికి ఈ విషయం మాట్లాడి పసుపు రైతుల్ని కాపాడవలసిందిగా నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. లక్ష్మణ్ కుమార్ అధ్యక్ష, అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఏదైతే మా ధర్మపురి లక్ష్మణస్వామి దైవక్షేత్రం అధ్యక్ష, రేపు 27లో గోదావరి పుష్కరాలు వస్తున్నాయి అధ్యక్ష. దయవుంచి నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే అధ్యక్ష, మీ ద్వారా ప్రభుత్వాన్ని ఏదైతే లక్ష్మణ్ గారు 1 minute చెప్తున్నాడు. గౌరవ మంత్రి ప్రభాకర్ గారు, గౌరవ సభ్యులు చెప్పినటువంటి అంశాన్ని పసుపుకు సంబంధించిన అంశాన్ని నోట్ చేసుకొని లక్ష్మణ్ గారు. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ధర్మపురి లక్ష్మణస్వామి దైవక్షేత్రం అధ్యక్ష, స్వామివారు 14,000 సంవత్సరాల కింద వెలిసినటువంటి దైవక్షేత్రం పవిత్రమైన గోదావరి తీరాన్ని ఉన్నది అధ్యక్ష. అధ్యక్ష, మీ ద్వారా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసేది అధ్యక్ష, మన భారతదేశంలో జరిగినటువంటి కుంభమేళలో ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం కానీ అక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కానీ పుష్కరాలకు ప్రత్యేకంగా ఒక 2 సంవత్సరాల ముందే దృష్టి పెట్టిందో ఆ విధంగా రేపు 27న జరిగే గోదావరి పుష్కరాలకు కూడా ప్రత్యేకంగా ప్రభుత్వము రాజరాజేశ్వరం వెమ్లవాడ రాజన్న స్వామి దేవాలయం ఉంటుంది అధ్యక్ష. అక్కడ నుంచి కొండగట్టు ఉంటుంది, కొండగట్టు నుంచి మా దైవక్షేత్రము లక్ష్మణస్వామి స్వామి ఉంటుంది అధ్యక్ష. పవిత్రమైన గోదావరి తీరం ఉన్న అధ్యక్ష, పెద్ద ఎత్తున మాస్టర్ ప్లాన్ కానీ అదేవిధంగా లక్షలాది మంది భక్తులకు ఇబ్బంది కాకుండా ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి పెట్టి ప్రత్యేకమైన నిధులు ఇవ్వాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నా అధ్యక్ష. ఇంకో రెండో విషయం అధ్యక్ష, ముఖ్యంగా పవిత్రమైన గోదావరిలో అధ్యక్ష గత 10 సంవత్సరాల క్రితం అప్పుడున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఉన్నటువంటి పెద్దలు మంత్రులు వచ్చి అక్కడ గోదావరి తీరాన యాగాలు యజ్ఞాలు తెలంగాణ కోసం చేసినటువంటి పవిత్రమైన స్థలం అధ్యక్ష. ఆ గోదావరిలో అధ్యక్ష మా ధర్మపురి మున్సిపల్కి సంబంధించిన సివరేజ్ నేరుగా పవిత్రమైన గోదావరి కలుస్తుంది అధ్యక్ష. ఆ గోదావరి తీరాన అధ్యక్ష కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులు వచ్చి గంగారతి అని కూడా గంగారతి ఇవ్వడం అధ్యక్ష. కానీ ఆ పవిత్రమైన గోదావరిలో ఆ సివరేజ్ డైరెక్ట్ నేరుగా కలుస్తున్నటువంటి దాన్ని ప్రక్షాళన చేసే విధంగా ఎలాంటి చర్యలు కూడా తీసుకెళ్ళలేదు అధ్యక్ష, ఇప్పటివరకు తీసుకోలేదు అధ్యక్ష. దయచేసి అధ్యక్ష మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్న అధ్యక్ష, పవిత్రమైన గోదావరికి సంబంధించినటువంటి ఏదైతే సివరేజ్ ఏదైతే కలుస్తుందో అధ్యక్ష, ఆ సివరేజ్ కలవకుండా ప్రత్యేకమైన ప్లాంట్ ఏర్పాటు చేసి ప్రత్యేక నిధులు ఇవ్వాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతూ అధ్యక్ష, గోదావరి పుష్కరాల విషయంలో ప్రత్యేకంగా అధ్యక్ష, ఎందుకంటే
పవిత్రమైన గోదావరి బాసర్లో ఉన్న అధ్యక్ష, తర్వాత ధర్మపురి లక్ష్మణ దైవక్షేత్రం పక్కన ఉన్నది అధ్యక్ష, తర్వాత కాళేశ్వరం కూడా ప్రాణాయిత చేవల రెండు కలిసే అధ్యక్ష. కానీ పూర్తి గోదావరి ఉన్నటువంటి ప్రదేశం ఏదైతే ఉందో బాసరలో మొదలైతే అధ్యక్ష తెలంగాణలో, తర్వాత ఆ బాసర నుంచి ఆ కాన్షియన్స్ పక్కన నుంచి ఎన్ని గోదావరి పుష్కరాలకు సంబంధించిన ఎన్ని నియోజకవర్గాలను అన్ని నియోజకవర్గాలకు, అదేవిధంగా మా ధర్మపురి లక్ష్మణ ప్రాంతానికి ప్రత్యేకంగా నిధులు ఇవ్వాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నా అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. మంత్రి గారు, గౌరవ సభ్యులు సూచించినట్టే ఆ దేవాలయ అభివృద్ధి తదితర అంశాలన్నింటినీ ప్రభుత్వం పరిశీలన చేస్తారని మనం చేస్తాను అధ్యక్ష. శ్రీమతి సునీత లక్ష్మారెడ్డి గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష, ఇది పటంచెరు నియోజకవర్గం, అదేవిధంగా గుమ్మడిదల్ల మండలానికి సంబంధించి నల్లవల్లి గ్రామంలోని ఆమ్లెట్ విలేజ్ అయినటువంటి ప్యారానగర్కి సంబంధించినటువంటి ఇష్యూ అధ్యక్ష. ఇది ఇక్కడ డంప్ యార్డ్ని ఏర్పాటు చేస్తున్నారు అధ్యక్ష. ఆ డంప్ యార్డ్ని మరి డిహెచ్ఎంసీ పరిధిలో ఈ డంప్ యార్డ్ని ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది అధ్యక్ష. అయితే అక్కడ మొత్తం కూడా అడవి అధ్యక్ష, పచ్చని అడవి మధ్యలో పంట పొలాల మధ్యలో మరి ఈ యొక్క డంప్ యార్డ్, అంటే డంప్ యార్డ్ కాకుండా వాళ్ళు ఏమంటారు